వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. బాల వికాస స్వచ్ఛంద సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో అంబాల సుమలత శ్రీనివాస్ దంపతుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి ముఖ్య అతిథిగా హాజరైన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వీరు మాట్లాడుతూ బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలలో భాగంగా మడిపల్లి గ్రామ ప్రజలతో పాటు ఆ ఊరు మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజల దాహాన్ని తీర్చేందుకు బాల వికాస సేవా సంస్థ మహిళలు చలివేంద్రం ఏర్పాటు చేయటం, ఇలాంటి సేవా భావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందంతో పాటు అంబాల సుమలతను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు నేరెళ్ల రాజమల్లు గౌడ్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ ఎగ్గేటి సదానందం, కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పల సాంబశివరెడ్డి, సీనియర్ నాయకులు అంపాల రాజు, ఉపాధ్యక్షులు మంగా అశోక్, తాళపల్లి అంజీ, బాల వికాస స్వచ్ఛంద సేవా సంస్థ అగ్గి స్వాతి, బాల వికాస మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మ కూడా తీసుకున్నాం తీస్తా అవి అందరూ తీస్తా చెట్ల కింద పోరు. తీసుకున్న వాళ్ళు పక్క జరగండి అమ్మా. అమ్మా తీసుకున్న వాళ్ళు పక్క రండి. అందరూ తీసుకోవాలి కదా. ఏమైంది మదనమ్మ తీసుకున్నావా? నిలబడండి, ఒక ఫోటో సాయంత్రం సిటీ కేబుల్ అవుపడరా? మార్పు రావాలి. మన మడిపేట అంబాల సుమలత బాల వికాస తరఫున సురోషనక్క మమ్మీను సురోషనక్క వెట్టువనంతో పెడతావార సుమాలతో ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ దాహం తీసేందుకు చలివేంద్రకు ఉన్నాను. నా ఇష్టపూర్తికంగా పెట్టుకున్నాను. అందరికీ దాహం తీయాలి. మండలంలో ఇది మడిపల్లి గ్రామానికి చెందిన గ్రామంలో ఈరోజు బాల వికాస ఆధ్వర్యంలో వారి సిబ్బంది సులోచన గారి ఆధ్వర్యంలో ఈ రోజున చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ చలివేంద్రాన్ని
ప్రతి ఒక్క గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ బాల వికాస వారు మన సులోచన గారు వారి సిబ్బందిలో ఒకరైన ఈమె పేరు అంబాల సుమలత గారు ఆమె ప్రోత్సాహంతో ఈ రోజున చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. వారు బాల వికాస వారు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇలాగే ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఎలాంటి అవసరం వచ్చినా వారికి అండగా మా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తోడుగా ఉంటుందని మేము తెలియజేసుకుంటూ వారు ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్క విషయంలో వాళ్ళు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను.